స్టాండర్డ్ లైఫ్ కావాలనుకొని టాయిలెట్ పేపర్స్ కోసం ట్రై చేసిండు. ఆ రిమోట్ ఏరియాలో టాయిలెట్ పేపర్స్ ఎవరికి దొరికదు. సో ఈయన ఏం చేసిండంటే ఎక్కడైతే మార్కెట్ లేదో అక్కడనే మార్కెట్ పెడదామన్న కాన్సెప్ట్తోని ఇన్ ద ఇయర్ 1955లో, అంటే కాలేజ్ పెట్టిన నెక్స్ట్ ఇయర్లోనే ఆయన మెడికల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ టాయిలెట్ పేపర్స్ని కావాలని చెప్పి ఆయనే ఒక కంపెనీ పెట్టుకున్నాడు. వెల్ అండ్ గుడ్. 1955 ఏజ్ 55 వరకు ఆయన వెల్ సెటిల్డ్. ఒక 2 ఫ్యాక్టరీస్ని పెట్టుకున్నాడు. ఒక దాంట్లో టాయిలెట్ పేపర్స్ తయారవుతాయి, ఇంకో దాంట్లో ఏమో ఫార్మసీకి సంబంధించిన కాస్మెటిక్స్ అన్నీ తయారవుతాయి. ఒక కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసిండు, స్టూడెంట్స్ని తెచ్చుకున్నాడు. ఆల్ గుడ్. 55 ఇయర్స్కి వెల్ సెటిల్. సో ఇప్పుడే వచ్చింది అసలైన ప్రాబ్లం. 70 ఇయర్స్ వచ్చింది ఆయనకి. పేషెంట్ అయ్యిండు. సో ఇక్కడ పేషెంట్, నేను ఇక్కడ పేటెంట్ అని రాస్తున్నా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి. అయిపోయింది. 71లో ఆయన చేసిన ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ హాస్పిటల్స్ లేవు రిమోట్ ఏరియాలో, చాలామందికి అబోషన్స్ అవుతున్నాయి. సో 1971లో ఆయన నోటీస్, పేషెంట్ అయ్యాడు, హాస్పిటల్లో పడ్డాడు. సో ఆయనకు వచ్చే హాస్పిటల్లో చాలా కేసెస్ని చూసింది, అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే హాస్పిటల్కి వచ్చి చాలామంది అబార్ట్ అవుతున్నారు. లైక్ ఎట్లా అంటే కరెక్ట్ టైంకి హాస్పిటల్కి రాలేక, వాళ్ళకి యాక్సెస్ లేక, వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ తెలియక, మ్యాజిక్ రెమెడీస్ అని చెప్పి, మంత్రసానులు అని చెప్పి, అదని చెప్పి ఇదని చెప్పి వాళ్ళు చాలామంది మెడికల్ ప్రెగ్నెన్సీ కోల్పోతున్నారు. సో 1971లో ఆయన పేషెంట్గా హాస్పిటల్లో ఉండి రికగ్నైజేషన్ చేసింది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అనే నోటీస్ చేసింది అన్నట్టు. లైక్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అంటే చాలా హాస్పిటల్స్లో ఇట్లా ప్రెగ్నెంట్ లేడీస్ మెడికల్ టర్మినేషన్ అవుతున్నారు అని. సో ఇది ఆయన అబ్జర్వ్ చేసిండు. గవర్నమెంట్ అప్పుడున్న లోకల్స్ అందరూ, ఫారినర్స్ అందరూ, గవర్నమెంట్ అందరూ, ఇదంతా ఈయన అబ్జర్వ్ చేసిన దాని తర్వాత, అంటే 1971లో ఆయన అబ్జర్వ్ చేస్తే ఇది వెలుగులోకి ఎప్పుడు వచ్చిందంటే 1975కి గవర్నమెంట్కి తెలిసింది. ఓకే, ఇట్లా చాలామంది చనిపోతున్నారు, ఏంటిది కరెక్ట్ టైంకి మెడికేషన్ లేక ప్రెగ్నెంట్ ఉమెన్స్ చాలామంది టర్మినేట్ అవుతున్నారు, బేబీస్ని టర్మినేట్ చేసుకుంటున్నారు అని చెప్పి 1975. సో 1975 ఆయన చనిపోయినాక ఇది గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. ఆయన బతుకున్నప్పుడే, లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే ఆయన రికగ్నైజ్ చేసిండు, హాస్పిటల్ బెడ్లోనే ఉంటూ. ఆయన హాస్పిటల్కి వచ్చే చాలామంది పేషెంట్స్ ఇట్లా ప్రాపర్ టైంకి రాక మెడికల్ టర్మినేషన్ అవుతుంది ప్రెగ్నెన్సీ అని. దాన్ని గవర్నమెంట్ 1975కి అర్థం చేసుకుంది. ఓకే, ఇన్ని ఇయర్స్ టైం తీసుకుంది అర్థం చేసుకోవడానికి.